అందరికీ నమస్కారం అండి. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కోడిగుడ్డు నెత్తళ్ళ కూర మా అమ్మ చేసిన వంట మీకు ఇవాళ చూపిస్తున్నాను. 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 5 కోడిగుడ్లు తీసుకోవాలి. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తలు కూడా పక్కన తీసుకుని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 2 చెంచాలు నూనె పోసుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత కోడిగుడ్లు వేసుకొని బాగా తిప్పుకోవాలి. అవి చిన్నగా మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఆ పసుపు వేసుకొని చేసుకున్నట్లయితే అడుగంటకుండా ఉండే కోడిగుడ్లు అందుకనే పసుపు వేసుకోవాలి. కోడిగుడ్లు వేగిన తర్వాత ఇవన్నీ పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కటి నిదానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. గరిటెతో బాగా తిప్పుకుంటే అన్నీ కూడా కలుస్తాయి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మెత్తల్లో ఒకటి వేసుకోవాలి. మెత్తళ్ళన్నీ వేసుకొని ఒకసారి ఆ మిశ్రమాన్ని అంతా బాగా తిప్పుకోవాలి. అలా అటు ఇటు తిప్పుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం అయితే సరిపోతుంది. తర్వాత ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. కారం మొత్తం అన్నిటికీ పట్టేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలి. కూరగా సరిపడా నీళ్లు పోసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకొని ఒకసారి అలా నెమ్మదిగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. సరిపడా ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా గుమ్మగుమ్మలాడే నెత్తళ్ళు కోడిగుడ్ల కూర రెడీ. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.